ఒక్క సెకను. అశోక్ ఒక శిల్పి. అతను రాళ్లను అందమైన రూపాలుగా చెక్కగలడు. కాని అతని మనస్సులో ఎప్పుడూ ఒక గందరగోళం ఉండేది. అతను పని ప్రారంభించినప్పుడల్లా చిన్న దుమ్ము దయ్యాలు గాలిలో నాట్యం చేస్తూ కనిపించేవి. ఇవి సాధారణ దుమ్ము కాదు, ఇవి వ్యర్థ సంకల్పాలు. నువ్వు ఇది చేయలేవు. ఒక దయ్యం గుసగుసలాడింది. ఇది చాలా కష్టం. మరొకటి నవ్వింది. రేపు చేద్దాంలే. మూడవది ఆవలిస్తూ చెప్పింది. అశోక్ వాటితో పోరాడాడు. వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. కాని అతను ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అవి అంత బలంగా మారాయి. అతని పనిశాల అసంపూర్తి కలలతో నిండిపోయింది. ఒకరోజు ఆచార్య అనే ఒక వృద్ధ గురువు అతని పనిశాలకు వచ్చారు. ఆయన అశోక్ గందరగోళాన్ని, అతని కళ్లలోని నిరాశను చూశారు. ఆచార్య ఎక్కువ మాట్లాడలేదు. అతను ఒక చిన్న ప్రకాశవంతమైన ఇత్తడి గంటను తీసి అశోక్ చేతిలో పెట్టారు. ఒక వ్యర్థ సంకల్పం వచ్చినప్పుడు ఒక్క క్షణమాగి ఇది మోగించు అని చెప్పారు. అశోక్ సందేహించాడు, కాని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ఉలిని పట్టుకున్నాడు. వెంటనే ఒక దుమ్ముదయ్యం కనిపించింది. ఇది పనికిరాదు అని గుసగుసలాడింది. ఒక్క సెకనులో అశోక్ గంటను మోగించాడు. టింగ్ అనే స్వచ్ఛమైన స్పష్టమైన శబ్దం గాలిలో వ్యాపించింది. ఆ శబ్ద తరంగాలు తగలగానే దుమ్ముదయ్యం పొగలాగా మాయమైపోయింది. అశోక్కి అర్థమైంది, పోరాటం గంటల తరబడి కాదు, ఒక్క సెకనులో. తీవ్రమైన పురుషార్థం ఆ ఒక్క క్షణంలోనే ఉంది. సంకల్పాన్ని గుర్తించడం మరియు దానికి ఫుల్ స్టాప్ పెట్టడం. దుమ్ముదయ్యాలు రావడం ఆగలేదు. కాని ఇప్పుడు అశోక్కి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఒక్కొక్క సంకల్పాన్ని, ఒక్కొక్క గంట శబ్దంతో అతను తన అద్భుతమైన కళాఖండాన్ని చెక్కడం కొనసాగించాడు.